రైట్ ఫ్రెండ్స్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఎంసెట్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వెయిటేజ్ లేని టాపిక్స్ని ఎట్ ఏ టైం చదవడం. అంటే చాలాసార్లు అవే చూసుకోవడం. ఇప్పుడు సపోజ్ బైనామియల్ థీరం ఉందనుకుందాం, అది చాలా పెద్ద టాపిక్, కానీ అందులోకి వెళ్ళి ఓన్లీ 1 మార్క్ మాత్రమే వస్తుంది. మనకు ఎంసెట్లో 160 మార్క్స్లో మ్యాక్స్ 80 మార్క్స్ ఉంటుంది. ఆ 80 మార్క్స్ని మనం ఫ్యూ ఇయర్స్ బ్యాక్స్ నుంచి చూసుకుంటే ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అంటే 40 మార్క్స్ ఈజీ, 30 మార్క్స్ మీడియం అండ్ 10 మార్క్స్ మాత్రమే డిఫికల్ట్గా మనకు ప్రిపేర్ చేస్తున్నారు. ఎంసెట్ పేపర్ని ప్రిపేర్ చేసేవాళ్ళు 40 మార్క్స్ ఈజీ, 30 మార్క్స్ మీడియం అండ్ 10 మార్క్స్ మాత్రమే డిఫికల్ట్గా ప్రిపేర్ చేస్తున్నారు. మీరు కరెక్ట్గా ఈ వెయిటేజ్ మార్క్స్ని బట్టి ప్రిపేర్ అయితే మ్యాథ్స్ కంపల్సరీ మీరు 70+ మార్క్స్ చేయొచ్చు. అది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తాను. ఇక్కడ మనకు మెయిన్ టాప్ వెయిటేజ్ ఉన్న మార్క్స్ చెప్తున్నా చూడండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఏ టాపిక్స్ని ఫస్ట్ మన గ్రిప్లోకి తెచ్చుకోవాలి అనేది. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ సర్కిల్స్ అండ్ ఆల్జిబ్రిక్ వెక్టార్ ఆల్జిబ్రా. ఈ వెక్టార్ ఆల్జిబ్రా అనేవి ఈ 4 టాపిక్స్ కలిసి మినిమం 20+ మార్క్స్ వస్తాయండి. అంటే 20+ క్వశ్చన్స్ మీకు మీ ఎంసెట్లో వస్తాయి. ఇవి ఈచ్ టాపిక్ కంపల్సరీ 5 మార్క్స్ ప్లస్సే ఉంటాయి. 5 క్వశ్చన్స్ మినిమం ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 5 మార్క్స్ కంటే తక్కువ మాత్రం ఉండవు. మనం ఫస్ట్ ఎంసెట్లో ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటివి అంటే ట్రిగ్నామెట్రీ, ప్రాబబిలిటీ, సర్కిల్స్ అండ్ వెక్టార్ ఆల్జిబ్రా. ఇవి ప్రిపేర్ అయితే కంపల్సరీ మీకు ఇది తరోగా ప్రతి ప్రాబ్లం మీరు చేసినట్లయితే ఇందులో 20+ కంపల్సరీ 20 to 25 మార్క్స్ కంపల్సరీ మీ చేతిలో ఉన్నట్టే. నెక్స్ట్ ఇవి కంపల్సరీ 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వండి. ఇవి ప్రిపేర్ అయితే కంపల్సరీ మీకు 20+ మార్క్సే వస్తాయి. ఈ 4 టాపిక్స్ మాత్రమే. మనకు ఎంసెట్లో మొత్తం కలిపి చాలా టాపిక్స్ ఉంటాయి, 1A 1B 2A 2B కలిపి. కాబట్టి మీరు సింపుల్గా ఏ మ్యాథ్స్ని ఏవి ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయి అంటే 1 ఇక్కడ ట్రిగ్నామెట్రీ, ప్రాబబిలిటీ, సర్కిల్స్ అండ్ వెక్టార్ ఆల్జిబ్రా కలిపి మొత్తం 20+ మార్క్స్ ఉంటాయండి ఇక్కడ. నెక్స్ట్ ఇవి ప్రిపేర్ అయితే యాదు 20+ మార్క్స్ కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇవి కాంప్లెక్స్ నెంబర్స్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ అండ్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్, స్ట్రెయిట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఇవి మినిమం 3 మార్క్స్ పైన ఉంటాయండి. కంపల్సరీ 3 క్వశ్చన్స్ కంపల్సరీ. ఈచ్ చాప్టర్కి వెళ్ళి 3 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. మనకు మొత్తం 6 వచ్చేసి 18+, అంటే మినిమం టిల్ అప్ టు 20 కూడా రావచ్చు, 25 కూడా రావచ్చు, అప్ టు 25 వరకు కూడా రావచ్చు. 18 అయితే కంపల్సరీ. మినిమం అయితే 18 మార్క్స్ అయితే ఈ 6 చాప్టర్స్కి వెళ్ళి వస్తాయి. ఈ 6 చాప్టర్స్ మొత్తం కలిపి 18 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. మీరు టాప్ 10 చాప్టర్స్ ఏంటి అంటే ఇవ్వండి. టాప్ 10 చాప్టర్స్ మేము ఫస్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎంసెట్లో మంచి స్కోర్ కావాలి అంటే మినిమం మీరు ఈ 10 చాప్టర్స్ స్కోర్ చేస్తే కంపల్సరీ 40+ కంపల్సరీ వస్తాయి. మ్యాథ్స్లోనే 40+. ఏంది, జస్ట్ నేను 10 చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి మ్యాథ్స్ని మంచి గుడ్ స్కోర్ చేయాలి అనుకుంటే 40+ ఈ 10 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. నాకు ఇంకా ఎక్కువ కావాలి మ్యాథ్స్లో అనుకుంటే ఫర్దర్ చాప్టర్స్ నేను చెప్తా. ఇంకా వెయిటేజ్ ఎలా ఉంటాయి, 2 మార్క్స్ ఎక్కడ ఉంటాయి, 1 మార్క్ దేనికి ఉంటుంది, 2 మార్క్స్ దేనికి ఉంటాయి అని నేను చెప్తాను. కానీ మీరు టాప్ 10 చాప్టర్స్లో ఏమున్నాయి అంటే ట్రిగ్నామెట్రీ, ప్రాబబిలిటీ, సర్కిల్స్, వెక్టార్ ఆల్జిబ్రా, కాంప్లెక్స్ నెంబర్స్. ఇవి మాత్రం టిల్ అప్ టు అబోవ్ 5 మార్క్స్, అబోవ్ 5 క్వశ్చన్స్ మీ చాప్టర్స్లో మీకు వచ్చే ఎంసెట్ ఎగ్జామ్ పేపర్స్లో అబోవ్ 5 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఈ 4 అండ్ అబోవ్ 3 క్వశ్చన్స్ వచ్చే క్వశ్చన్స్ ఇవి కాంప్లెక్స్ నెంబర్స్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ అండ్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్, స్ట్రెయిట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. మీరు చూడండి ఇక్కడ స్ట్రెయిట్ లైన్స్లో 3 వస్తాయి, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్లో 3 వస్తాయి. మీకు బెనిఫిట్ ఏంటి అంటే స్ట్రెయిట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ రెండు సిమిలర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఇక్కడ కూడా 3 వస్తాయి.
మీరు ఈ చాప్టర్స్ని ప్రిపేర్ అయితే కంపల్సరీ మీరు 40+ స్కోర్ చేయొచ్చు. 40+ స్కోర్ చేయొచ్చు. ఈ 10 చాప్టర్స్ని ప్రిపేర్ అయితే 40+ స్కోర్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ కొన్ని 2 మార్క్స్ చెప్తున్నాను. 2 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఇందులోకి వెళ్ళి 2 క్వశ్చన్స్ వస్తాయండి కంపల్సరీ. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, మీకు ఇంకా సింపుల్గా లిమిట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 2 మార్క్స్. మీరు ఫర్దర్గా ఇక్కడ ఇవన్నీ 10 చాప్టర్స్ అయిపోయినాయి, ఇంకా మాకు మోర్ దెన్ స్కోర్ కావాలి అనుకున్న వాళ్ళు సింపుల్గా మాకు 2 మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఏమని చూజ్ చేసుకుంటా నేనైతే లిమిట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇవి మీరు చేసేది ఏముండదు. లిమిట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఓన్లీ 1 ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మెయింటైన్ చేసిరు అంటే ఈ 4 మార్క్స్ సింపుల్గా మీ యాడ్ అయిపోతాయి. ఆ 4 మార్క్స్ మీకు కంపల్సరీ యాడ్ అయిపోతాయి. ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవి కూడా 2 మార్క్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్సో 2 మార్క్స్. అండ్ పారాబోలా ఆల్సో 2 మార్క్స్. and 3D geometry also 2 marks. and definite integrations 2 marks. ఇవి మీకు 2 మార్క్స్ వచ్చేవండి. మిగతావన్నీ 1 మార్క్. బైనామియల్ థీరం కానివ్వండి, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ కానివ్వండి, అంటే మీరు డిఫికల్ట్గా ఫీల్ అయ్యే టాపిక్స్, అంటే మాకు రావు కానీ ఇందులోకి వెళ్ళి ఎంసెట్ మార్క్స్ వస్తాయేమో అని భయపడొద్దండి. మీరు మినిమం ఈ 16 టాపిక్స్ నేర్చుకున్నా అందులో అట్లీస్ట్ మీరు 60+ చేస్తారండి. ఎగ్జామ్లో 60+ కంపల్సరీ మీకు మార్క్స్ వస్తాయి. 60+. ఫర్దర్గా మీరు ఇంకా మాకు మోర్ దెన్ 70+ కావాలి అంటే మిగతా టాపిక్స్ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. కానీ మాకు 60+ మ్యాథ్స్లో కావాలి అంటే సింపుల్గా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటివి అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, లిమిట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇప్పుడు ఈ పారాబోలాలో ఇలిప్స్ ఉంటుంది, హైపర్బోలా ఉంటుంది. ఈ ఇలిప్స్ హైపర్బోలా అనే దాంట్లోకి వెళ్ళి ఓన్లీ 1 మార్క్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు అదే ఎఫెక్ట్ మీరు ఇక్కడ పెడితే ఈ రెండింటి మీద పెట్టే ఎఫెక్ట్ దీని మీద ఒకదాని మీద పెడితే 2 మార్క్స్ కంపల్సరీ. లైక్ దట్. అంటే మీరు డివైడ్ చేసే పద్ధతి చేంజ్ చేసుకోండి. 3D జామెట్రీ అనేది చాలా చిన్నది కానీ 2 మార్క్స్ ఇక్కడ వస్తున్నాయి. అంటే మీరు చదివేటప్పుడు ప్యాటర్న్ని చేంజ్ చేసుకొని చదివితే మీకు ఎంసెట్లో స్కోర్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ మీరు 5 మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది. 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 అంటే ఈ చాప్టర్కి వెళ్ళి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్ ఏంటి? ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ, వెక్టార్స్, సర్కిల్స్కి వెళ్ళి కంపల్సరీ 5 మార్క్స్ వస్తాయి. అండ్ ఇవి 5 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవి ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత 3 వచ్చేవి కాంప్లెక్స్ నెంబర్స్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్. నాకు తెలిసి మీకు సింపుల్గా ఫీల్ అయ్యే టాపిక్ మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, రైట్? 3 మార్క్స్. కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్సో సింపుల్. డెఫినెట్ అండ్ ఇంటిగ్రేషన్స్ అండ్ స్ట్రెయిట్ లైన్స్, స్క్వేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఇవన్నీ 3 మార్క్స్ వస్తాయండి. అండ్ 2 మార్క్స్ వచ్చేవి కవర్ చేసుకుంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్, లిమిట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పారాబోలా, 3D జామెట్రీ అండ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్. ఇవి మీరు ఫంక్షన్స్ ఆల్సో 2 మార్క్స్ వస్తాయి. ఫంక్షన్స్ కూడా 2 వస్తాయి. 2 క్వశ్చన్స్ వస్తాయండి ఫంక్షన్స్లో కూడా. మీరు ఇవి ప్రిపేర్ అయితే కంపల్సరీ మీరు చూడండి, మీరు ఒకసారి మీ ఎంసెట్ బుక్స్ ఓపెన్ చేసి మీ టాపిక్స్ చూసుకోండి. చాలా టాపిక్స్ అనిపిస్తాయి కానీ మీరు ఇలా కొన్ని డివైడ్ చేసి చూస్తే మీకు సింపుల్ అనిపిస్తుంది. కంపల్సరీ ఈ ప్యాటర్న్ని ఫాలో అయితే నేను గ్యారంటీ 60+ కంపల్సరీ. 60+ మ్యాథ్స్లో కంపల్సరీ వస్తాయి మీరు ప్రిపరేషన్ కరెక్ట్ అయితే. నా మీకు ఎంసెట్లో పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఈ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారు ఎవ్రీ టైం. టీఎస్ అయినా సరే, ఏపీ అయినా సరే, ఈ 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ అనేటివి ఈజీగా ఇస్తున్నారు, 30 క్వశ్చన్స్ మీడియం, ఒక 10 క్వశ్చన్స్ మాత్రమే డిఫికల్ట్. అంటే ఎవరైనా సరే కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవ్వడం కోసం ఈ 10 క్వశ్చన్స్ మాత్రమే డిఫికల్ట్గా ప్రిపేర్ చేస్తున్నారు. మిగతా ఆ 70 అనేది మాత్రం మనం చేయగలిగే ప్రాబ్లమ్సే ఉంటున్నాయి. వన్ మోర్ ట్రిక్, మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకా ఇది
మనం చదవాలి అనుకున్న వాళ్ళు. ఎంసెట్ అసలు లేదు, నేను డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళినా ఎలా రాయాలి, నాకు ఒక ఎంసెట్లో 20% మాత్రమే, ఒక 20% మాత్రమే నాకు ఆ పేపర్ వచ్చు, మిగతా పర్సంటేజ్ ఎలా పెట్టాలి, 80% ఎలా పెట్టాలి, 80% ఎలా పెట్టాలి. ఫస్ట్ ఏం లేదండి, మీరు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదైనా సరే ఫస్ట్ వచ్చినాయన్నీ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మ్యాథ్స్లో మీరు ఒక 20 క్వశ్చన్స్ పెట్టారు అంటే ఇంకా 60 క్వశ్చన్స్ పెట్టాలి. 60 క్వశ్చన్స్ పెట్టాలి. అది ఎలా పెట్టాలి అంటే ఈ 20 క్వశ్చన్స్లో ఏ, బి, సి, డి అనే 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. మీరు ఒక ఏ 2 పెట్టి, డి బి ఒకటి పెట్టి, మిగతావి ఇవి ఒక 10 పెట్టి, మిగతా ఒక 7 ఇవి పెట్టారు అనుకుందాం. అలా పెట్టారు. సి అనేది ఒక 10 టైమ్స్ వచ్చింది, ఏ అనేది 2 టైమ్స్ వచ్చింది, బి అనేది 1 టైం వచ్చింది, డి అనేది 7 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు మనకు ఈ మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ అవ్వడం కోసం ఎలా ట్రై చేయాలి అంటే ఇక్కడ ఏదైతే లోయెస్ట్ పెట్టారో మ్యాథ్స్లో దాన్ని ఈ 60 మిగతా 60 అన్ని బీనే బబుల్ చేయండి. కంపల్సరీ అండి. ఎప్పుడైనా సరే మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూడండి, బి ఆప్షన్ కంపల్సరీ. ఈ 4ని ఎలా డివైడ్ చేస్తారు అంటే హాఫ్ డివైడ్ చేస్తారు కంపల్సరీ. ఉన్న 80లో ఇవి ఒక 20 20 20 20గా ఓకేనా, అలా డివైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ 10 ఆల్రెడీ అయిపోయినప్పుడు సిని ఎంచుకొని మొత్తం సి పెడితే మనకు చాలా వరకు రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనమైతే ఏమైతే తక్కువ పెడతామో అంటే మీరు పెట్టిన కరెక్ట్ అయి ఉండాలి, అంటే మీరు పెట్టిన ప్రతి ఒక్కటి కరెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మీరు ఏవైతే తీసుకుంటారో అంటే ఏవైతే తక్కువ పెట్టినవి ఉంటావో అవి తీసుకొని బబుల్ చేయండి. అదేవిధంగా ఫిజిక్స్ అయినా సరే కెమిస్ట్రీ అయినా సరే ఇలా చేస్తే కంపల్సరీ మీరు కంపల్సరీ ఎంసెట్లో క్వాలిఫై అయిపోతారు. మినిమం ఐఎమ్ గివెన్ గ్యారంటీ దట్ ఈస్ కంపల్సరీ 60+ వస్తాయి. 20 మీరు కరెక్ట్ పెడితే 60+ కంపల్సరీ వస్తాయి. మొత్తం కలిపి ఎంసెట్ మొత్తం మార్కులలో 60+ కంపల్సరీ వస్తాయి. అర్థమైంది కదండి. ఇది ఎంసెట్ ప్యాటర్న్. మిగతావన్నీ మీరు వెయిటేజ్ ఎలా చేస్తారు అంటే ఈ వెయిటేజ్లో చేసేటప్పుడు మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటివి అంటే ఫస్ట్ ట్రిగ్నామెట్రీ, ఫస్ట్ వన్ ట్రిగ్నామెట్రీ, సెకండ్ వన్ ప్రాబబిలిటీ, థర్డ్ వన్ సర్కిల్స్, ఫోర్త్ వన్ వెక్టార్స్. ఈ 4 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే ఐఎమ్ గివెన్ గ్యారంటీ 20+ మార్క్స్ ఇక్కడనే వస్తాయండి. మీ 4 టాపిక్స్ అంటే 20+ వస్తాయి. ఇక్కడ ఇంకొక 20+, ఓకేనా. ఈ 6 చాప్టర్స్ మీరు కొంచెం కష్టపడితే ఇక్కడ ఇంకొంచెం 60+ వస్తాయి. మొత్తం ఓవరాల్ 40+ వస్తాయి. అండ్ మీకు ఇంకా 2 మార్క్స్ కావాలంటే ఇంతకుముందు చెప్పాను కదా, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ మీకు సింపుల్గా ఉండే టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ లిమిట్స్, ఇలాంటి టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనకు ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అని ఉంటుంది. కంటిన్యూటీలోకి వెళ్ళి చాలా తక్కువ వరకు ఇస్తారు, లిమిట్స్లోకి వెళ్ళి ఎక్కువ ఇస్తారు. కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది లిమిట్స్ని, ఓకేనా. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మొత్తం ఒకటే ప్యాటర్న్ ఉంటుంది. మీరు ఈజీగా 2 మార్క్స్ తీసుకురావచ్చు ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో. సింపుల్గా ఇవన్నీ 5+ ఉంటాయి. ట్రిగ్నామెట్రీకి వెళ్ళి 5+ ఇస్తారు. అండ్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఇవన్నీ 1 మార్క్. దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే 1 మార్క్ ఇచ్చే 1 క్వశ్చన్స్ ఇచ్చే టాపిక్స్కి వెళ్ళండి, ఓకేనా. ఈ ట్రిక్స్ కావాలి అంటే ట్రిగ్నామెట్రీ ప్రాబబిలిటీ ట్రిక్స్ కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీటిపైన ట్రిక్స్ చేస్తున్నాను, మీకు బాగా యూజ్ అవుతుంది ఎంసెట్కి, ఓకేనా.